కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు 31వ వార్డు మాజీ కౌన్సిలర్ అన్నపూర్ణమ్మ వైసీపీని వీడి 200 మంది అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో కష్టపడి పనిచేసే వారికి గౌరవం గుర్తింపు లేదని అన్నపూర్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను వైసీపీ నేతలు చిన్నచూపుగా చూడడమే కాకుండా అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బీవీ జయనాగేశ్వరరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నపూర్ణమ్మ పిలుపునిచ్చారు. ఆ మిలిటరీ కాలనీ చూస్తే ఆ భూమి ఆస్తి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సృష్టించినటువంటి ఆ కాలనీ కేవలం ఈ రోజు 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఆ భూమిని పేదల కోసం ఇస్తే చూసి నవ్వి ఎక్కడో ఊరోపల ఉండే భూమి ఇచ్చి పట్టాలు ఇచ్చాడు మోహన్ రెడ్డి అని నమ్మాను. ఆ రోజు ఈరోజు ఎకరా 3 కోట్లు 4 కోట్లు విలువ చేసే ఆ భూములు ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి ఆ భూములు కబ్జాలు చేయాలా, రియల్ ఎస్టేట్ కోసం వాడాలని చూస్తారు తప్ప ఎక్కడ కూడా పేదలకు ఇచ్చిన భూములు కానీ, ఒక్క వసతి కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఒక నీళ్లు కానీ ఏమి కూడా ఏర్పాటు చేశారు.